హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇవాళ వీడియోలో మనము ఎర్ర కందిపప్పు పచ్చ కందిపప్పుకు ఉన్న డిఫరెన్సెస్ చూద్దాము. అండ్ పచ్చ కందిపప్పుతో ఆల్మోస్ట్ అందరూ పప్పు తిని ఉంటారు. అందరికీ దాని టేస్ట్, దాని టెక్స్చర్ అన్నీ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. దాన్ని పచ్చ కందిపప్పుతో ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు. బట్ ఎర్ర కందిపప్పు కొంతమందికి తెలియకపోవచ్చు దాని టేస్ట్ ఎలా ఉండిద్ది, అది కందిపప్పు చూడడానికి ఎలా ఉండిద్ది, దాన్ని పొట్టు తీయకముందు అవి ఎలా ఉంటాయి ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఎర్ర కందిపప్పుతో మనం పప్పు కూడా చేసుకొని దాని టేస్ట్ ఎలా ఉండిద్దో కూడా చూద్దాం. ఎర్ర కందిపప్పు అంటే ఇవేంటి, పచ్చ కందిపప్పు అందరికీ తెలుసు ఆల్మోస్ట్. నాకు తెలిసి మీకు వీడియోలో కనిపిస్తుందా పచ్చ కందిపప్పు? మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒకసారి. పచ్చ కందిపప్పు, ఇవి పచ్చ కందిపప్పు అందరికీ ఇవి ఎర్ర కందిపప్పు అండి. వీటికి డిఫరెన్స్ చూడండి, మీకు చూస్తేనే ఈజీగా తెలిసిపోతుంది. ఇవి కొంచెం లావుగా ఉంటాయి, కొంచెము పొట్టు తీసిన కందిపప్పు కొంచెం లావుగా దుప్పగా ఉంటాయి. ఇవి చాలా పతలంగా ఉంటాయి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పతలంగా ఉన్నాయో ఇవి. అండ్ వీటి పొట్టు తీయకముందు ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఎర్ర కందిపప్పు పొట్టు తీయకముందు ఇలా ఉంటాయండి. సేమ్ మీకు ఉలవలు ఎలా ఉంటాయో తెలిస్తే సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. ఇవి ఎర్ర కందిపప్పు పొట్టు తీయకముందండి, సేమ్ ఉలవల్లానే ఉంటాయి. బట్ మన పచ్చ కందిపప్పు చాలా దుడ్డుగా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి పగలగొడితే కానీ ఇవి ఎర్ర కందిపప్పు అని మనకు అర్థం కాదు, ఉలవలే అనుకుంటారు చాలామంది. నేను కూడా స్టార్టింగ్లో ఉలవలు అనుకున్నాను వీటిని, బట్ తర్వాత తెలిసింది ఇవి ఎర్ర కందిపప్పు అని. మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎర్ర కందిపప్పుకు పచ్చ కందిపప్పుకు డిఫరెన్స్. పచ్చ కందిపప్పుతోటి పప్పు అందరు తిని ఉంటారు, బట్ ఎర్ర కందిపప్పుతో ఒకసారి పప్పు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఎర్ర కందిపప్పుతో పప్పు చేసుకొని చూసేద్దాం పదండి. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎర్ర కందిపప్పుతో పప్పు చేశాక ఎలా ఉంటుందో ఒక పీక యాడ్ చేశాను, బట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా కుక్కర్లోకి, దీన్ని మసూర్ దాల్ అంటారు, కొందరు హరహర్ దాల్ అంటారు, మనం మాత్రం ఎర్ర కందిపప్పు అందాము. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, మీరు ఏమని పిలుస్తారో మీ ఇష్టం. మీకు కారానికి సరిపడా గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్, కొంచెం చింతపండు తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మసూర్ దాల్, దాంట్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి దానిపైన కొంచెం టమాటాలు, చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత పసుపు తర్వాత మనం తీసుకున్న పప్పుకు తగినంత వాటర్ వేసేసి పైన కొంచెం ఆయిల్ కూడా వేస్తే పొంగకుండా ఉంటుంది, గ్యాస్ అంతా పాడవకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని అలానే వదిలేయాలి. మా కిచెన్లో నుంచి వెనక అరటి చెట్లు ఉంటాయి, అరటి చెట్లు కనిపిస్తుంటాయి. రోజు వెజిల్స్ వాష్ చేసుకునేటప్పుడు అరటి చెట్లు పొద్దున్నే అలా పచ్చగా కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. అంతలోపలే కుక్కర్లో విజిల్స్ కూడా వచ్చేసాయి. కుక్కర్ పక్కన పెట్టేసేసి మనము తాలింపుకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్, కర్రీ లీవ్స్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఎండుమిర్చి బేడక్కాయలు అంటారు, ఇవి పప్పులో వాడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ, మనకు 1 కిలో ఆల్మోస్ట్ 400 వరకు పడింది. ప్యాన్ ముందు పెట్టేశాను, ఆయిల్ వేసి పెట్టేశాను. తాలింపు గింజలు కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా తాలింపు గింజలు కూడా యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాకే తాలింపు గింజలు యాడ్ చేయాలి. అలా చిటపట్లు ఆడుతూ ఉండాలి. ఆయిల్ హీట్ అయిందంటే తాలింపు గింజలు అలా చిటపట్లు ఆడుతుంటాయి. ఆ తాలింపు గింజల తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేయాలి. వెల్లుల్లి వేయడం వల్ల పప్పుకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు అవి కూడా యాడ్ చేసేసి లైట్ కలిపెట్టి వదిలేయాలి. అవి మంచి ఆ ఫ్లేవర్ మొత్తం అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వదిలేయాలి. పచ్చి వాసన అంతా పోయి ఉల్లిపాయలకు బాగా రోస్ట్ అవ్వాలి, అప్పుడే పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. అవి వేగేలో మన పప్పు గ్యాస్ కూడా పోయింది, ఓపెన్ చేసి దాన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాము.
పప్పు గుత్తితో స్మాష్ చేశాక మనము స్మాష్ చేసేలోగా మనము తాలింపు వేగిస్తున్నాం కదా, ఆ తాలింపు కూడా ప్రిపేర్ అవుతుంది. మన రుచికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. మా ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వాడాను. సాల్ట్నెస్ తక్కువ ఉందన్నమాట మా ఉప్పులో, అందుకే కొంచెం ఎక్కువగా వాడాను. ఇలా పప్పు గుత్తి స్మాష్ చేసిన తర్వాత అవి స్మాష్ చేసేలోగా నాకు తాలింపు కూడా రెడీ అయింది. తాలింపు పప్పులోకి యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఎర్ర కందిపప్పుతో పప్పు ఇలా రెడీ అయ్యింది. చూసి చెప్పండి ఎలా ఉందో. ఎర్ర కందిపప్పుతో సేమ్ ఎర్రగా ఏం రాలేదు, పచ్చ కందిపప్పుతో ఎలా వచ్చిందో అలానే వచ్చింది. బట్ ఇది ఎర్ర కందిపప్పుతో టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను, తినిన తర్వాత చెప్తాను. ఇది నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టయానికి చేశానండి. ఇది నేను పూరీతో సర్వ్ చేశాను. పూరీ కూడా చేశాను. పప్పు కంప్లీట్ చేసిన తర్వాత పూరీలు బాగా అలా పొంగాలని అంటే ఏం లేదండి, మనం పిండి ఎలా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం చపాతీ పిండికి రుద్దుకున్నంత పతలాంగా రుద్దుకోకూడదు, కొంచెం మందంగా రుద్దుకుంటే నూనెలో ఒక సైడ్ వేయంగానే ఇంకో సైడ్ కొంచెం ప్రెస్ చేసినట్టు పూరీని అంటే బాగా ప్లఫీగా మంచిగా పైకి పొంగిద్దండి. పూరీ బాగా పొంగిద్ది. పూరీలో ఆలు కర్రీనే కాదండి, ఏ కర్రీ అయినా మాకు ఇష్టం. పప్పులోకి కూడా తింటుంటాం అప్పుడప్పుడు. ఇవాళ ఇలా మా బ్రేక్ఫాస్ట్.